ఇక్కడ ఒకడు లేట్ వయసులో ఎగ్జైటింగ్ గా పెళ్లి చేసుకుంటున్నాడంట. అంటే పాప వాడు లేట్ గా నరకానికి వెళ్తున్నాడు అనమాట. అంటే బేసిక్ గా ఒకడు 20కి పెళ్లి చేసుకుంటాడు, ఇంకోడు 40కి పెళ్లి చేసుకుంటాడు, ఇంకోడు 60కి పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడు చేసుకున్నా మొగుడు అనేవాడు పెళ్ళాం చేతిలో బలవాల్సిందే, నాకిపోవాల్సిందే. హలో, ఇక్కడ పెళ్లి కొడుకు ఫ్రెండ్ షరీఫ్ అంట, కానీ పెళ్లి పెద్దగా కూడా వస్తున్నాడంట. అయితే ఇంకేముంది, శాంతం. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. శారదా సహస్రా. పెళ్లి కళ వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా, తద్దినక తాళం ఉంది ఆజా ఆజా. ఇంకా ఇట్లా ఎగిరిన కింద పడతాయి, ఆ మీద నీ శవం మీద నీ పూలు అల్లారే. శుభమాని పెళ్లి చేసుకుంటున్నాను, ఏట్రా శవమో పువ్వులని అలాంటి మాట్లాడతావు? అరే అవునే, ఏదో చేసుకుంటే పెళ్ళి నడిపే సచ్చి పూర్తి అంటారు. రే తాగేసి వచ్చావా? రే తాగొద్దని చెప్పాను కదరా. అప్పటికి ఆ జ్యోతిష్కుడు చెప్పాడండి, లేకపోతే నా పెళ్లి అవదని. వీడు ఎప్పుడు తాగుతూనే ఉంటాడు, ఇప్పుడు 100 పెళ్లిళ్ళు చెడగొట్టాడు. నీకు దండం పెడతాను రా, మా అత్తగారు కొత్తగా ఎక్కడ భూమి ఇస్తున్నారు, వ్యవసాయం చెయ్యాలరా. అరే ఓ పండించడానికి చేస్తే వ్యవసాయం అంటారు, పండిపోయినాక చేస్తాను. అరే షరీఫ్, ఇప్పుడు నేను చిన్న చిన్న అబద్ధాలు ఆడి వ్యవసాయానికి వెళ్తున్నాను కదా, కొంప తీసి ల్యాండ్ తీసేసుకుంటారంటావా? అరే చెప్పేది నువ్వు, అంగామాన స్కిట్ బాగోకుంటే టీం తీసేస్తాం అన్నారు. ఎవరైనా తీసి రాబే కొత్త తెచ్చిపెట్టిర్రు. అంతేనా? అబద్ధాలు ఆడి పెళ్లి చేసుకుంటాను కదా, ఏమైనా అవుద్దంటావా? ఏమైతే తేడాలు గిడాలు పడితే మొత్తం. ఏంటరా సెటిల్మెంట్ సెటిల్మెంట్. ఓ సెటిల్మెంట్. సరే ఒరే, నువ్వు నాకున్న ఏకైక ఫ్రెండ్ రా షరీఫ్. అరే నేను నీకున్న ఏకైక ఫ్రెండ్నేమో, నువ్వు మా నాయనకి తాతకి నాకు కామన్ ఫ్రెండ్ది. ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ అని మారుతాను కానీ మా ఇంటికి ఫ్రెండ్ మారతలేడు. రే అలా అనగానే నాకు సిగ్గేసేస్తుంది. సిగ్గెత్తాందా? నీతో ఫ్రెండ్షిప్ చేసి నేను కూడా సిగ్గు ముసలోడా. నువ్వు నాకు ఫ్రెండ్ ఒకదిరా, అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. నేను చూసుకుంటావే, ఆ పెళ్లి పందిరే నేనే ఇస్తావే, భోజనాలు నేనే పెడతా, నేనే చేస్తా. అంటే శోభనం గదిలా పళ్ళు పెడతా, పూలు పెడతా, పాలు పెడతా, అగరత్తులు పెడతా. అందుకదే నీకు ఇప్పటిదాకా పెళ్లి కాలే, అవన్నీ చెప్తాను ఇక. సరే ఇప్పుడు నేను వెళ్ళి మా గజలక్ష్మిని చూడడానికి వెళ్ళి ఒక ముద్దిచ్చేస్తా. ఏమరా ఓ ఉరకుతాను ఫిట్స్ అనుకుంటారు బే, చక్కగా పో. అందమైన దాన్న చందమామ లాంటి దాన్న, మీ అందమంతా నాకు మందమెక్కిపోవాలి. గజలక్ష్మి అమ్మా మందు తాగాలి, ఇడితే తాగానియరు. బాటిల్ అయితే ఉన్నదైనా మంచినీళ్ళు కనపడతలేవు. మంచినీళ్ళు ఇన్నా ఎవరి దగ్గర అయినా. హలో ఎక్స్క్యూజ్ మీ. సూపర్. హలో, కోటర్ తాగిన వాటర్ తాగినా, వాటర్ తాగి కోటర్ తాగినా మీటర్ లోపలికి వెళ్ళి కలవాలి. అందుకని నేను రెండు కలపకుండా ఒక దాని తర్వాత ఒక్కటి తాగుతా. ఆ వాటర్ ఎడ తెచ్చినా మస్తు ఉన్నాయి. ఇది వాటర్ కాదుగా, మరి పందిర్లోకి గోమూత్రం. మూత్రమా? ముందు నుంచి వచ్చే పాలు తాగితే మనకి బలం వచ్చినప్పుడు వెనకటి నుండి వచ్చే నీళ్ళు తాగితే బలం రానా? మా వాడు మంచి లక్కీ, మంచి ఫీగర్లు పట్టాయించుడు. బాబు, నేను పెళ్లి కూతుర్ని కాదు. అంటే పెళ్లి కూతురు ఫ్రెండ్ వాడే, ఇక చూసుకో. అయ్యో దేవుడా, ఎందుకయ్యా నాకు ఇంత అందాన్ని ఇచ్చావు? బాబు, నేను పెళ్లి కూతురు ఫ్రెండ్ అని కూడా మరి పెళ్లి కూతురు తల్లిని. నువ్వా మమ్మీనా? ఏం చెప్పబడుతుంది, ఏం పాడవు. సరే గాని బాబు, నేను అందంగా ఉన్నానా? మీరు మామూలు మస్తు అందంగా ఉన్నారు తెలుసా బాబు. ఈ గాజులు ఎలా ఉన్నాయి? అరే గాజుల కాడ చేతులు బాగున్నాయి. బాబు ఒక్క మాట చెప్పు.
ఈ వడ్డానం ఎలా ఉంది? అరే నీ వడ్డానం కట్టు. చెయ్యి. అంటే ఏంటి? ఐ మీన్ అంకుల్ బాగా కష్టపడి పైసలు పెట్టి చేయించుడు మంచిగా అవునవును. బాబు నీ దగ్గర అర్థం ఉందా? అర్థం లేదు, ఇంకెందుకు అర్థం, మత్తుగానే ఉన్నావు కదా, నేను చెప్తా ఉండు. ఆడొచ్చింది తేడా, అంత మత్తుకున్నది కానీ ముక్కు పుడక ఎక్కిపాయే. నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, నేను ఇప్పుడే వస్తా. ఒక్క నిమిషం కోసం ఇక్కడే ఉంటా ఆంటీ. అవు ఈ పెళ్లి కొడుకు నా కొడుకేడి పైసలు అయిపోయినాయి, మంది ఓడిపిస్తా నాకు. అరే పెళ్లి కొడుక ఏడున్నావు బే? ముహూర్తానికి టైం అయిపోతుంది, ఎక్కడికి వెళ్ళింది అంటో. నాగేశ్వరి, అరే ఎవరా నువ్వు? నువ్వెవడరా తినేసిన సున్నంలా ఉన్నావు? సర్లే గాని మా ఫ్రెండ్ గారు కనిపించిందా? కనిపించలేదు బాబు. ఇంతకీ మా ఆవిడ కనిపించిందా? ఎట్లుంటది మా ఆవిడ ముమ్మత్ కన్నా భలే ఉంటుంది. ఇంకా మా ఫ్రెండ్ గారు ఎందుకు దాంతానికి పోదాంపా. అంటే మీ ఆవిడ మస్తు ఉంటుంది అని చెప్తున్నావు కదా, దానికే పోదాం అంటున్నా. సరిపో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా మా మామగారిని తీసుకొని? ఏంటి మామగారా? ఈ పెళ్లి క్యాన్సిల్, పెళ్లి క్యాన్సిల్. దండం పెడతానరా, అవక పెళ్లి అవుతుంది, పెళ్లి అవ్వనవరా? అరే పెళ్లి కూతురు తల్లి తప్పిపోయింది, పెళ్లి ఎట్లా చేసుకుంటారా? అవును. ఒరే బాబు, మా ఆవిడ తప్పిపోలేదు రా. ఇంత ఇజ్జట్ లేని కుటుంబం పిల్లలు చేసుకుంటా? పెళ్లి కూతురు తల్లి లేచిపోయిందట, పెళ్లి లేదు పడేది కానీ మొక్క ఈ దండం పెడతాను మరి, ఈ పెళ్లి అవ్వనివ్వరా? అరే బాబు రే, నీలాంటోడేరా తెల్లకున్న పతిని పంచడం అనుకుని తెగనాకేసాడంట. అరే రండి రండి, పెళ్లి చేస్తాం, వచ్చి కూర్చోండి. రే పెళ్లి కూతురు అక్కడ పెళ్లి ఎట్లా చేస్తారా? దమాకి ఇట్లా ఖరాబ్ అయిందా బే? ఇదిగో వచ్చింది, ఇదే నా కూతురు గజలక్ష్మి. ఎవడే ఏనుగడు? తప్పమ్మా, అలా అనకూడదు. ఆయన నీ కాబోయే మొగుడికి ఫ్రెండ్ అన్నమాట. మరి ఈ అంకుల్ గాడు ఎవడమ్మా? తల్లి అలా అనకూడదమ్మా, తప్పు. ఆయన నీ కాబోయే మొగుడు. బాబు చెప్పు. ఇది మా సాంప్రదాయంలో మా పెళ్లిని మేమే చేసుకుంటాం. అరే పంతులకి పైసలు అయినోడు కట్నం పైసలు తెచ్చిస్తారు రా, పెళ్లి క్యాన్సల్. బాబు అల్లుడు గారు రండి రండి, వచ్చి కూర్చోండి. అరే కష్టపడలేడు, కుర్చీ తెచ్చేది వారికి. అయ్యో అరే నువ్వు కింద కూర్చోలే, సామాన్లు సరిపోయిరా. కానీ ఆయన అదేంటి నువ్వు కూర్చున్నావండి ఇక్కడ? అరే నీకు ఎవరు కూర్చుంటే ఏంది, రేపు పెళ్లి కావాలా వద్దా? కూర్చోను. ఉన్నది కాస్త ఊడింది. పెళ్లి కూడా అంత దూరం ఉంటే ఎలా అందుతుందయ్యా? అరే 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 తమలపాకు బెల్లం మొత్తం వేసింది, పెళ్లి క్యాన్సల్. లెట్స్ హావ్ మ్యారేజ్, వై నాట్? గిసంటి పిల్లలు చేసుకుంటారా? నిన్ను నన్ను కూడా ఉంటా పెట్టుకొని తింటది. బాబు మన అల్లుడి గారికి ఏమైనా స్పోర్ట్స్ లో ఏమైనా టచ్ ఉందా బాబు? అరే ఈ పెళ్లిలో స్పోర్ట్స్ ఎందుకురా భయ్? అంటే బిందులో ఉంగరాలు అట్టుంటారా, ఆడిద్దామని. అరే మా ఊరు పెద్ద ఇండోర్ స్పోర్ట్స్ మ్యాన్. అవునా? ఏంటి మా అల్లుడికి స్పోర్ట్స్ మ్యానా? అరే మామూలు స్పోర్ట్స్ మ్యానా? ఇంతకీ ఏమేమి గేమ్ ఆడతాడు మన? కూర్చోబెట్టి నేను చెప్తా. అరే నీ బిడ్డ యాంకర్లు కూడా తిరిగేటట్టు తాళి కట్టించరా పోయి పోతాం. నాయనా తాళబొట్టు కట్టినాయనా? ఏంటి బాబు పెంట మీద పండుకొకలు అలా పెట్టుకుంటున్నావు? అంటే మా ఊరికి మధ్య బాగా షుగర్ ఎక్కువ, కంటి చూపు తగ్గింది, అందుకే ఎత్తుకుంటాడు. షుగర్ ఉందంటే ఆ షుగర్ కూడా ఈ మధ్య వచ్చింది అనుకుంటా. బాగా బీపీ అల్సర్ ఏం ఎక్కువ వచ్చింది అంతే. చెప్పొద్దా? కాంప్రమైజ్, లెట్స్ హావ్ మ్యారేజ్, వై నాట్ విత్ ప్లెజర్. పర్వాలేదు, మా అల్లుడికి చాలా ఆస్తుంది. అన్ని నెగిటివ్ క్వాలిటీస్. ఎవరు చెప్పారు మా వాడికి నెగిటివ్ అని? మా వాడికి మంచి పాజిటివ్ ఉన్నది. తెచ్చారండి.
ఏరా? నువ్వు నుంచుంటే కదలలేవు, కూర్చుంటే పడిపోయేటట్లున్నావు. నీకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా? ఒరే ఒరే ఈ జుట్టు కూడా ఒరిజినల్ కాదరా? విగ్గు ఈయన ఎట్లా కాదు. అమ్మ పోయింది పెళ్లి, ఇది కూడా ఖతం అయిపోయింది. నేను ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి. నిన్ను ఇట్లా పోషించాలంటే నా వల్ల కాదు. నా తన పైసలు ఉండవు. మన మంచి ఎంగు పోరలు ఉన్నారు, వాళ్ళని చూసుకోపో. మళ్ళా మీలో నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు?